వెల్కమ్ టు డిసైడ్. ఈ వీడియోలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగమైనటువంటి ఇండియా ఏషియా కంట్రీస్లో భాగమైనటువంటి చాప్టర్ ఇండియా అండ్ యుఏఈ గురించి మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇది ఒక దేశం. సో ఆసియన్ దేశాలలో ఏషియన్ కంట్రీస్లో వన్ ఆఫ్ ద కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఈ దేశము ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే భారతదేశంతో చాలా ఒప్పందాలు చేసుకొని ఉండటం జరిగింది. అదేవిధంగా కల్చరల్ పరంగా, హిస్టారికల్ పరంగా, ఎకనామిక్ పరంగా ఈ దేశం మనతో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అదేవిధంగా కొన్ని ఆ దేశంలో మనం ఆయిల్ అనేటువంటిది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాల సందర్భంగా మనం వాళ్ళతో అందుకోసమే మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా దీనిపైన క్వశ్చన్స్ కూడా రావటం జరిగింది. సో అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇండియా అండ్ యుఏఈ రిలేషన్స్ ఇక్కడ. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మరి రెండు దేశాలకు మధ్య ఈ యొక్క దౌత్య సంబంధాలు అనేటువంటివి ఏ సంవత్సరంలో ఎప్పుడు ఏర్పడ్డాయి అన్నప్పుడు 1972లో ఏర్పాటు అవడం జరిగింది. ఇప్పుడు గతంలో మనం చూస్తున్నాం ఏ విధంగా ఇండియా నేపాల్కి మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడినాయి, ఇండియాకి చైనాకి మధ్య, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఏ విధంగా దౌత్య సంబంధాలు అనేటువంటివి ఉన్నాయో అదేవిధంగా ఇండియాకి యుఏఈకి మధ్య కూడా దౌత్య సంబంధాలు అనేటువంటివి, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేటువంటివి ఉండటం జరిగింది. సో 1972 నుంచి భారత్ మరియు యుఏఈ మధ్య దౌత్య సంబంధాలు, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేటువంటివి మొదలైనాయి. సో దాని తర్వాత సంవత్సరంలో జరిగినటువంటి అంశం ఏంటి అంటే 1973లో మరి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇండియాకి చెందినటువంటి ఇండియన్ గవర్నమెంట్ ఇండియాకి చెందినటువంటి ఇండియన్ ఎంబసీని యుఏఈలో ఒక ఇంపార్టెంట్ నగరంలో, సో దాని పేరు అబుధాబి అండి, ఈ యొక్క ఎంబసీని ఏర్పాటు చేశారు. సో 1973లో ఇండియన్ గవర్నమెంట్ అబుధాబి నగరంలో, యుఏఈకి సంబంధించిన అబుధాబి నగరంలో ఎంబసీని ఏర్పాటు చేశారు. సో అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆ రెండు దేశాల మధ్య రాకపోకలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుంచే పరస్పరంగా అన్ని విధాలుగా అంటే ఎకనామిక్ పరంగా కూడా, పొలిటికల్ పరంగా కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సో దాని తర్వాత మనం చూసుకున్నటువంటి కొన్ని అంశాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2015లో, సో 2015వ సంవత్సరంలో PM శ్రీ నరేంద్ర మోడీ విజిటెడ్ యుఏఈ, ఫస్ట్ విజిట్ బై అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 34 ఇయర్స్లో. సో దాని తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో మన భారత ప్రభుత్వం అంటే అఫీషియల్ విజిట్ యుఏఈకి వెళ్ళడం జరిగింది 2015లో అండి. సో దాని తర్వాత ఫిబ్రవరి 2016లో అండి, సో షేక్ మొహమ్మద్ బిన్ జయద్, సో క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుధాబి అండ్ డెప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ ది యుఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ విజిటెడ్ ఇండియా ఆన్ ఏ స్టేట్ విజిట్ అండి. సో 2015 నుంచి ఇండియన్ PM ఆ దేశానికి విజిట్ అయితే 2016లో ఫిబ్రవరిలో ఆ దేశానికి చెందినటువంటి క్రౌన్ ప్రిన్స్ మన భారతదేశానికి తిరిగి విజిట్ చేయడం జరిగింది. ఇది ఒక అంశం. దాని తర్వాత 2017లో చూసుకున్నట్లయితే సేమ్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ ఆల్ నహయాన్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుధాబి అండ్ డెప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ యుఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ విజిటెడ్ ఇండియా యాజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. ఇది ఒక ఇంపార్టెంట్ ఇక్కడ 2017లో అండి. సో అంటే ప్రతి సంవత్సరము కూడా భారతదేశము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ని నిర్వహిస్తూ ఉంది జనవరి 26. సో మొట్టమొదటిగా నిర్వహించింది 1950లో. ఇక ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాం. క్లియర్. సో అయితే ఈ సెలబ్రేషన్స్లో ప్రతి సంవత్సరము కూడా వివిధ దేశాల నుంచి మనం ఆ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్నో, ప్రైమ్ మినిస్టర్నో చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తాం. అట్లా 2017లో ఆ జనవరి 26న జరిగినటువంటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి ఆ దేశం యొక్క క్రౌన్ ప్రిన్స్ని మనము షేక్ మహమ్మద్ గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసాం. ఇవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత మళ్ళీ 2018 ఫిబ్రవరిలో మళ్ళీ PM ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆ దేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఆ సెకండ్ విజిట్ చేయడం జరిగింది. దాని తర్వాత 2019లో PM గారు మళ్ళీ యుఏఈకి అటెండ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కారణాలు ఏంటి అంటే ఆ దేశానికి విజిట్ అయినప్పుడు ఆ దేశంతో వివిధ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అంటాం,
వివిధ ఒప్పందాలు అనేటువంటివి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మేజర్గా భారత ప్రభుత్వం యుఏఈతో చేసేటువంటి ఒప్పందాలు దేనికి సంబంధించినవి? మేజర్గా దీనికి సంబంధించినటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేస్తున్నారు అంటే ఒకటి ఆయిల్కి సంబంధించి, అంటే క్రూడ్ ఆయిల్ ఏమంటామండి, ముడి చమురు అని పిలుస్తూ ఉంటాం, క్రూడ్ ఆయిల్ అంటాం. ఎక్కడి నుంచి వస్తూ ఉంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం నుంచి భారతదేశానికి వస్తూ ఉంది. దానికోసం పిఎం గారు అక్కడికి వెళ్ళి అగ్రిమెంట్స్ చేసుకుంటా ఉన్నారు. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే గోల్డ్ అండి, డైమండ్స్, కాస్ట్లీ స్టోన్స్ అండి, ఇవన్నీ కూడా మనం ఆ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో దానికి సంబంధించి కూడా అగ్రిమెంట్స్ అనేటువంటివి చేసుకొని వస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా అగ్రిమెంట్స్ అనేటువంటివి చేసుకొని వస్తూ ఉన్నారు. ఇవి కూడా ఇంపార్టెంట్ ఏరియాస్. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, ఇండియా నుంచి లేదు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం నుంచి ఇండియాకి డీప్ వాటర్ గ్యాస్ పైప్ లైన్ని వేస్తూ ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం నుంచి ఇండియాకి సముద్రం నీటి లోపల ఒక గ్యాస్ పైప్ లైన్ని వస్తూ ఉన్నారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అండి? ఇప్పుడు గతంలో మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఆయిల్, క్రూడ్ ఆయిల్ లేదంటే గ్యాస్ తీసుకురావాలంటే ఎట్లా తీసుకొచ్చేవాళ్ళం? ఓడల ద్వారా, షిప్స్ ద్వారా యొక్క గ్యాస్ అనేటువంటిది లైక్ కంటైనర్ల ద్వారా ఆ గ్యాస్ అనేటువంటిది లేదు అంటే క్రూడ్ ఆయిల్ అనేటువంటిది తీసుకొచ్చేవాళ్ళం. ఓకేనా? సో ఇక మీదట రాబోయేటువంటి కాలంలో ఏం చేస్తామండి, ఈ పైప్ లైన్ సముద్ర మార్గంలో లోపల వేసినటువంటి పైప్ లైన్ ద్వారా ఈ గ్యాస్ అనేటువంటిది యుఏఈ నుంచి భారతదేశానికి తరలిస్తారు. దాంతోపాటు యుఏఈ నుంచి కాకుండా ఈ మార్గమధ్యంలో కొన్ని దేశాలు ఉన్నాయండి. ఈ మార్గమధ్యంలో కొన్ని దేశాలు ఉన్నాయి, లైక్ ఒమన్ అనేటువంటి దేశం కానీ, యెమెన్ అనేటువంటి దేశం కానీ. సో ఈ దేశాల్లో ఉన్నటువంటి యొక్క క్రూడ్ ఆయిల్ కానీ, నిక్షేపాలు కానీ ఈ పైప్ లైన్ ద్వారా భారతదేశానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. క్లియర్ కదా? వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో యుఏఈ ఇండియా రూట్ అంటే ఎన్ని కిలోమీటర్ల మేర? సో దాదాపు మనం చూసుకుంటే 1600 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. యుఏఈ నుంచి ఇండియాకి దూరము సముద్ర మార్గము ద్వారా 1600 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ నుంచి పైప్ లైన్ వేస్తారు. ఇండియాలో గుజరాత్ వరకు గ్యాస్ తీసుకొచ్చి మన అవసరాల మేరకు గుజరాత్ నుంచి వివిధ ప్రాంతాలకి తరలిస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. సో దీని ద్వారా బెనిఫిట్ ఏముంటుంది? లాజిస్టిక్స్ ఖర్చు ఏదైతే ఉందో, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి గణనీయంగా తగ్గిపోతాయి. సో అవి తగ్గాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? భారతదేశంలో పెట్రోల్ ప్రైజెస్, డీజిల్ ప్రైజెస్, గ్యాస్ ప్రైజెస్ తగ్గుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఒక సరుకులను, వస్తువులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రవాణా చేసినప్పుడు దానిపైన అడిషనల్గా ఏమేస్తారండి? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేస్తారు, లేబర్ ఛార్జెస్ వేస్తారు, సెస్ అనేటువంటిది వేస్తూ ఉంటారు. సో అవన్నీ లేకుండా డైరెక్ట్ గ్యాస్ అనేటువంటిది ఇట్లా వస్తూ ఉంది పైప్ లైన్ ద్వారా. సో రవాణా ఛార్జీలు కాస్త తగ్గుతాయి కదా. అప్పుడు తగ్గినప్పుడు దాని రేటు, దాని యొక్క ప్రభావం అనేటువంటిది దేనిపైన ఉంటుంది? ఆయిల్ పైన, పెట్రోల్ పైన, క్రూడ్ ఆయిల్ పైన, వాటిపైన ప్రభావం ఉంటుంది. సో అప్పుడు వాటి తక్కువ రేటుకి ఇవ్వచ్చు కదా. సో అది ఇక్కడ బెనిఫిట్స్ అండి. సో అందుకు ఇండియా యుఏఈతో ఆ రిలేషన్షిప్స్ అనేటువంటివి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే ఫిబ్రవరి 2024 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ఆ దేశ పర్యటనకు వెళ్ళారండి. సో వెళ్ళినప్పుడు అక్కడ ఒక హిందూ దేవాలయాన్ని ఆయన ఓపెన్ చేశారు. ఓకేనా? సో ఇక్కడ అబుదాబిలోని శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ వాళ్ళు నిర్మించినటువంటి శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ వాళ్ళు నిర్మించినటువంటి ఒక హిందూ దేవాలయాన్ని అక్కడ ఇనాగ్రేట్ చేశారు. సో ఇది అంటే లైక్ యుఏఈలోనే మొట్టమొదటి హిందూ దేవాలయం. సో లైక్ అబుదాబిలో ఓపెన్ చేశారు. సో మొట్టమొదటి హిందూ దేవాలయం అబుదాబిలో ఉంది. ఇది యుఏఈ దేశంలో మొత్తం చూసుకుంటే ఫస్ట్ టెంపుల్గా, హిందూ టెంపుల్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకు హిందూ టెంపుల్ని అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే అక్కడ ఇండియన్స్ చాలామంది కూడా అబుదాబిలో నివసిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ దేశము భారతదేశంతో ఆ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ అనేటువంటివి కంటిన్యూ చేయాలి అనుకుంటుంది కాబట్టి
రెండు దేశాల మధ్య ఈ యొక్క ఫ్రెండ్లీనెస్ అనేటువంటిది కంటిన్యూ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా టెంపుల్స్ అనేటువంటివి నిర్మించడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలకు సంబంధించి, సో ఎకనామిక్ టైస్ సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే దాదాపు 100 బిలియన్ డాలర్స్ మేర $100 బిలియన్ మేర వ్యాపార ఒప్పందాలు అనేటువంటివి చేయాలనుకుంటున్నారు. కొన్ని జరిగినాయి ఆల్రెడీ, కొన్ని ఇంకా చేయాలి, అడిషనల్గా చేయాలి అనేటువంటి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో చూడండి ఇక్కడ, దిస్ అగ్రిమెంట్ రిఫ్లెక్ట్స్ ది డీప్ ఫ్రెండ్షిప్, షేర్డ్ విజన్ అండ్ ట్రస్ట్ బిట్వీన్ the two countries. I am sure this will usher in a new era in our economic relations and our business will grow from $60 billion. Our business will grow from $60 billion to $100 billion in the next 5 years అండి. సో సింపుల్గా ఏంటి అంటే ఇంకా భారత ప్రభుత్వం యుఏఈతో ఈ యొక్క ఎకనామిక్ సంబంధాలు అనేటువంటి మెరుగుపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉంది. సో ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఈ బిజినెస్ ఎట్లా ఉంది అంటే దాదాపు $60 బిలియన్ మేర ఉంది. 60 నుంచి 100కి పెంచాలనేటువంటి $100 బిలియన్ మేర వ్యాపారం చేయాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని, ఒక టార్గెట్ని అయితే పెట్టుకున్నారు. క్లియర్ కదా. ఎక్కువగా ఫోకస్ చేస్తున్నటువంటి అంశాలు మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు. లైక్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్, ఇండియా అండ్ యుఏఈ ఆల్సో ఇష్యూడ్ ఏ joint vision statement that outlined the future course of ties and highlighted areas of focus including enhancement of maritime cooperation. సో ఫైనల్గా ఇక్కడ ఏమన్నారంటే ఇంకా మరి 60 నుంచి 100కు పెరగాలి, $100 బిలియన్ మేర వ్యాపారం జరగాలి అంటే కావాల్సినటువంటి చర్యలు ఏంటి అండి? ముందుగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేటువంటి ఉండొద్దు, శాంతి భద్రత సమస్యలు అనేటువంటివి ఉండొద్దు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండొద్దు. దానికి కావాల్సినటువంటి చర్యలు రెండు దేశాలు కలిసి తీసుకుంటాయి. టెర్రరిజం, సో ఉగ్రవాదం అనేటువంటిది ఉండకూడదు, దానికి కావాల్సిన చర్యలు రెండు దేశాలు కలిసి తీసుకుంటాయి. దాని తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు, అంటే లైక్ వాళ్ళ దగ్గర యుఏఈ దగ్గర టెక్నాలజీ అయితే ఎక్కువగా ఉంది అండి. ఎడారి ప్రాంతంలో కూడా పంటలు పండించేటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. యుఏఈ వాళ్ళ దగ్గర ఎడారుల్లో కూడా పంటలను పండించేటువంటి టెక్నాలజీ వారి దగ్గర ఉంది. సో ఆ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకొని మన భారతదేశంలో పంటలు లేనటువంటి ప్రాంతాల్లో కూడా పంటలు పండించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో అట్లా ఆ విధంగా చేస్తేనే కదా ఈ మార్క్ అనేటువంటిది మనం రీచ్ అవ్వగలుగుతాం. భారతదేశంలో కూడా యుఏఈలో ఉన్న విధంగా ఎడారి ప్రాంతాలు ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే రాజస్థాన్ ఎడారి ప్రాంతమే. అదేవిధంగా అదేవిధంగా ఆంధ్రాలో అనంతపూర్ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతూ ఉంది. విదర్భ ప్రాంతం కానీ, సౌరాష్ట్ర ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతాలుగా మారుతూ ఉన్నాయి వాతావరణ పరిస్థితుల వలన. ఆ ప్రాంతంలో కూడా అగ్రికల్చర్ ప్రొడక్టివ్ పెంచే విధంగా ఆ టెక్నాలజీని యుఏఈ నుంచి మన భారత ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటా ఉంది. సో ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ ఇక్కడ. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ అనేటువంటిది గణనీయంగా పెరుగుకుంటూ వస్తూ ఉంది. సో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కానీ, వాణిజ్యం కానీ, ట్రేడ్ కానీ గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఏమవుతూ ఉన్నాయి, అదేవిధంగా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ వాళ్ళకేం ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి, అక్కడ నుంచి మనమే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో సాధారణంగా మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, యుఏఈ నుంచి మనం దిగుమతి చేసుకునేవి సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఒకటి గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం, దాని తర్వాత క్రూడ్ ఆయిల్ అండి మనం ఇంపోర్ట్ చేసుకునేవి, డ్రై ఫ్రూట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం, దాని తర్వాత డేట్స్ని అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. మరి భారతదేశం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి, మరి ఇండియా నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మనం ఏమేమి ఎగుమతి చేస్తూ ఉన్నాం? మనం ఎగుమతి చేసేవి ఫుడ్ ప్రొడక్ట్స్ అండి. వాళ్ళకి మనం ఎగుమతి చేసేవి ఎక్కువగా చూసుకుంటే వీట్, గోధుమలను, ఆయిల్లను, ఓకేనా. సో దాంతోపాటు కొంతమేర రైస్ని మనం ఎగుమతి చేస్తున్నాం. వాళ్ళకి ఇంకా పల్సెస్ని, పప్పు ధాన్యాలను కూడా మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేటువంటిది చేస్తూ ఉన్నాం. ఓకే. సో ఇవి రెండు దేశాల మధ్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంబంధించినటువంటి అంశాలు. దాని తర్వాత ఫినాన్షియల్ టెక్నాలజీకి సంబంధించి, ఫిన్టెక్ సంబంధించి, ఫినాన్షియల్ టెక్నాలజీ సంబంధించి కూడా రెండు దేశాల మధ్య అగ్రిమెంట్స్ అనేటువంటివి చేసుకున్నాం. ఏ అంశాలపైన అండి? రూపే కార్డ్ సంబంధించి అంశాలపైన, ఓకేనా. దాని తర్వాత లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సంబంధించినటువంటి అంశాలపైన, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అంశాలపైన,
ఓకేనా. దాని తర్వాత లైక్ దీని కోవలోనే చెందినదే యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో ఈ అంశాలకు పైన మనం రెండు దేశాల మధ్య కూడా లైక్ ఫిన్టెక్ కోఆపరేషన్ అనేటువంటిది నడుస్తూ ఉంది. సో చూద్దాం మరి రూపే టెక్నాలజీ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక ఏటీఎం కార్డ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఏటీఎం కార్డ్. మీకు ఇక్కడ రూపే అని కనిపిస్తూ ఉందా? అది వింటే ఎట్లా ఉంది? రూపాయి, మనకు ఇండియన్ కరెన్సీ ఉంది కదా రూపీ, ఆ రూపీ పేరుతోనే ఉంది రూపే. ఓకేనా, రూపీలో రూపే సో అనమాట. సో ఈ టెక్నాలజీని భారత ప్రభుత్వం మన సొంత టెక్నాలజీ ఉపయోగించుకొని డెవలప్ చేసింది. సో రూపే ఈజ్ ఏ ఇండిజీనియస్ పేమెంట్ గేట్వే సిస్టమ్. రూపే ఈజ్ ఏ ఇండిజీనియస్ పేమెంట్ సిస్టమ్ అనమాట. భారత ప్రభుత్వం సొంతగా తయారు చేసింది. సో దీనిని మనం యూఏఈకి వాళ్ళకి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసాం. అఫ్ కోర్స్ దానివల్ల మనం ఛార్జ్ అయితే చేస్తాం, ఫ్రీగా అయితే చేయం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఈ ఏటీఎం కార్డ్స్ పైన కొన్ని కార్డ్స్ పైన కొన్ని అంశాలు రాసి ఉంటాయి. కొన్ని కార్డ్స్ పైన మాస్టర్ కార్డ్ అని రాసి ఉంటుంది. కొన్ని కార్డ్స్ పైన వీసా అని రాసి ఉంటాయి. ఇవేంటో తెలుసా? కంపెనీలు. మాస్టర్ కార్డ్ అనేటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి కంపెనీ, వీసా అనేటువంటిది యుఎస్ఏకి చెందినటువంటి కంపెనీ. సో ఈ పేరున్నటువంటి ఏటీఎం కార్డ్స్ కనుక మనం వాడితే ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి ఆ ట్రాన్సాక్షన్లో 1% లేదా 0.5%, 2% మనం ఆ కంపెనీలకి చెల్లిస్తూ ఉంటాం అమౌంట్. అంటే బ్యాంకులు ఈ కంపెనీలు ఇష్యూ చేసినటువంటి కార్డ్స్ యూజ్ చేసినందుకు బ్యాంకులు ఈ కంపెనీకి 2% లేదా 1% డబ్బులను చెల్లిస్తూ ఉంటాయి ఫీజు రూపంలో. అంటే మన భారతదేశం చెందినటువంటి డబ్బులు ఆ దేశాలకు యూఎస్ఏకి వెళుతూ ఉన్నాయి. అందుకోసం భారత ప్రభుత్వం ఏం చేసింది, మన టెక్నాలజీ మనమే కార్డ్స్ని తయారు చేసుకున్నాం. అవే రూపే కార్డ్స్ అనమాట. సో రూపే కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే మన బ్యాంకులు ఏ దేశానికి కూడా ఫీజు రూపంలో చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. సో మన ఇండియాకి చెందినటువంటి డబ్బులు మన దగ్గరే ఉంటాయి. క్లియర్ కదా? అట్లా ఉంటే ఏమవుతుంది, ఫారెక్స్ రిజర్వ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటువంటిది డిప్లీషన్ అవ్వదు. సో ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుదల అనేటువంటిది ఉండదు. క్లియర్ కదా? ఇది ఒక అంశం. ఈ టెక్నాలజీని మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఆగస్టు 2019 నుంచి ఇచ్చాము. బట్ ఈ కార్డ్స్ వాళ్ళు యూజ్ చేస్తే మనకి కొంత అమౌంట్ అయితే వాళ్ళు ట్రాన్సాక్షన్ ఫీజు రూపంలో మనకు అందిస్తారు. ఇదొక అడ్వాంటేజ్. దాని తర్వాత ఇండియా యొక్క కరెన్సీ ఏంటి? రూపీ. ఇండియా కరెన్సీ రూపీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క కరెన్సీ ఏంటి? దీరం. రూపీ దీరం సెటిల్మెంట్ సిస్టమ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. సో ఈ కోవలోదే ఈ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనము గతంలో యూఏఈ దేశము దగ్గర ఆయిల్ కనుక కొంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం దగ్గర మనం ఆయిల్ కొన్నామనుకోండి, ఏ రూపంలో తిరిగి మన డబ్బులు వాళ్ళు చెల్లించేవాళ్ళం? యునైటెడ్ స్టేట్స్ యొక్క డాలర్స్, యుఎస్ డాలర్స్ రూపంలో చెల్లించేవాళ్ళం. ఇప్పుడు ఇంకోటి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం వాళ్ళు మన భారతదేశం నుంచి ఏవైనా కొన్నారనుకోండి, మనకి ఏ రూపంలో వాళ్ళు డబ్బులు చెల్లించేవాళ్ళు? యుఎస్ డాలర్ రూపంలో చెల్లించేవాళ్ళు. యుఎస్ డాలర్స్ ఎవరివి? అమెరికా వాళ్ళు. మరి యుఎస్ డాలర్స్ అమెరికా వాళ్ళు మనకు అవసరమైతే ఫ్రీగా ఇస్తారా? కొంత అమౌంట్ని ఛార్జ్ చేస్తూ ఉన్నారు. మరి అక్కడ నష్టం జరుగుతుంది కదా, కాస్త డబ్బులు మనం లూజ్ అవుతా ఉన్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అమెరికా వాళ్ళు $10 కావాలనుకోండి, 1% వాళ్ళకి కట్టాలి, లేదా ఒక 5% కట్టాలి. కడితేనే వాళ్ళు $10 ఇస్తారు. అంటే $10 మనకు కావాలి అంటే మనము లైక్ $12 అమౌంట్ ఇండియన్ రూపీస్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ అవుతున్నాం కదా. సో అందుకోసం ఒక ఆలోచన చేసి రెండు ప్రభుత్వాలు కూడా, రెండు దేశాలు కూడా ముందుకు వచ్చి ఏం ఆలోచన చేసినాయి అంటే, ఒకవేళ ఇండియా యుఏఈ దగ్గర గనక ఆయిల్ కొంటే ఇండియా రూపీస్లో డబ్బులు యుఏఈ వాళ్ళకి ఇవ్వచ్చు. అదేవిధంగా యుఏఈ వాళ్ళు ఇండియా దగ్గర ఏమైనా కొన్నప్పుడు యుఏఈ కరెన్సీ ఏదైతే ఉందో ఆ కరెన్సీ దీరం మనకి ఇవ్వచ్చు. సో లోకల్ కరెన్సీలో ఈ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల బెనిఫిట్సే కదా. అప్పుడు యుఎస్ డాలర్స్ మనకు అవసరం లేదు కదా, లేకుండానే మన కరెన్సీ మన రూపాయలు వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ దీరమ్స్ మనకి ఇస్తారు. మళ్ళీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో వాళ్ళ దగ్గర ఆ దీరమ్స్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు రూపీలు మనకి ఇస్తూ ఉంటారు. సో అట్లా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. అట్లా మనం సో ఫైనల్గా దీని నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ కానీ, రూపీ దీరం సెటిల్మెంట్ సిస్టమ్ కానీ
ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా యుఏఈ మధ్య జరిగింది. ఈ అంశాలను అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇదే అండి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆ, వ్యవస్థ ఎట్లా ట్రాన్సాక్షన్స్ అవుతాయి అనేటువంటిది. ఓకే, దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే ఎనర్జీ సెక్యూరిటీ కోఆపరేషన్ అండి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము ఒక 4 ప్లేసెస్లో పెట్రోలియంని భద్రపరుస్తూ ఉంది. సో వాటినే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటాం. ఏమంటామండి? స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఎందుకు ప్రభుత్వం ఈ 4 ప్లేసెస్లో పెట్రోల్ని లేదా క్రూడ్ ఆయిల్ని దాచిపెడుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో అండ్ ఇప్పుడు కూడా రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం వచ్చింది. ఓకే, సో ఇజ్రాయేల్కి పాలస్తీన్కి యుద్ధం జరుగుతూ ఉంది. ఇట్లాంటి యుద్ధం జరిగేటువంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, వాళ్ళు మన దేశానికి ఆయిల్ని ఎగుమతి చేయలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడు మనకు ఆయిల్ ఉండదు కదా, మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ఉండదు కదా, మరి ఉండకపోతే వాహనాలన్నీ నిలిచిపోతాయి కదా, అప్పుడు మన వ్యవస్థ అంతా కూడా కుప్పగొలిపోతుంది కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తే ఎమర్జెన్సీ పర్పస్ కోసము ముందు జాగ్రత్తగా భారతదేశము ఆయిల్ని, పెట్రోల్ డీజిల్ని, క్రూడ్ ఆయిల్ని భారతదేశంలో ఒక 4 ప్లేసెస్లో దాచిపెడతా ఉన్నారు. ఎక్కడంటే ఒడిశా రాష్ట్రంలో చందీకోల్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఒడిశా రాష్ట్రంలో చందీకోల్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఆయిల్ని మనం భూమిలో దాచిపెడతా ఉన్నాం. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం దగ్గర ఆయిల్ని దాచిపెడతా ఉన్నాం. కర్ణాటకలో మంగళూరు దగ్గర ఆయిల్ని దాచిపెడతా ఉన్నాం. కర్ణాటకలోనే పాడూరు అనేటువంటి ఒక ప్లేస్లో ఆయిల్ని దాచిపెడతా ఉన్నాం. సో ఈ దాచిపెట్టినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో, ఓకేనా, సో లైక్ ఈ టోటల్ ఆయిల్ అంతా కూడా దాచిపెట్టింది ఫ్యూచర్లో ఎప్పుడైనా సంక్షోభం వస్తే దాచిపెట్టినటువంటి ఆయిల్ని మనం తిరిగి యూజ్ చేస్తాం. మరి దానికి కావాల్సిన ఆయిల్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశము, యుఏఈ దేశము మనకు అందిస్తూ ఉంది. క్లియర్ కదా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇంక దాని తర్వాత స్ట్రాటజిక్ రీజనల్ ఎంగేజ్మెంట్ అండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇండియా, యుఏఈ ఈ 2 దేశాలు ఒక కూటమిలో మెంబర్స్గా ఉన్నాయి. ఆ కూటమి ఏంటి అంటే ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఏఈ. సో దీన్ని బట్టి చెప్పండి, ఇండియా, యుఏఈ జాయింట్ మెంబర్స్ కదా I2E2లో. సో అట్లా ఇంపార్టెంట్ ఇక్కడ. దాని తర్వాత ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్లో. సో ఇదే అండి, చూడండి ఇక్కడ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్లో కూడా 2 దేశాలు మెంబర్స్గా ఉన్నాయి. సో ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ యుఏఈ ఉంది. ఓకేనా? సో ఇది స్ట్రాటజిక్ రీజనల్ ఎంగేజ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్లో ఇండియా, యుఏఈ కాకుండానే కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అవి ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఇటలీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూరోపియన్ యూనియన్. సో ఈ దేశాలన్నీ కూడా ఉండటం జరిగింది. మరి ఈ విధంగా ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి లాజిస్టిక్స్, సరుకుల రవాణా ఉంటుంది, గ్యాస్ రవాణా ఉంటుంది, పైప్ లైన్ వేస్తారు, కనెక్టివిటీ ఉంటుంది, రైల్ రూట్ వేస్తారు, ఓకేనా, ట్రేడ్ మ్యారిటైమ్ రూట్ ఉంటుంది, రోడ్వే ఉంటుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది? వస్తువులు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి రవాణా అనేటువంటిది చేయవచ్చు. దాని ద్వారా కలిగే బెనిఫిట్స్ ఏముంటాయండి? ఇప్పుడు ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి కనెక్టివిటీ చేస్తే ఏమవుతుంది? అన్ని ప్లేసెస్ కూడా కనెక్టివిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. కనెక్టివిటీ అనేటువంటిది డెవలప్ అయితే కలిగే బెనిఫిట్స్ ఏంటి? ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్, ప్రాపర్ రవాణా వ్యవస్థ అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే రవాణా వ్యవస్థ అనేటువంటిది డెవలప్ అవుతుందో దాని ద్వారా ఏమవుతుందండి? వాణిజ్యం, సో బిజినెస్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే బిజినెస్ అనేటువంటిది ఎక్కువగా మూమెంట్ ఉంటుందో, గూడ్స్ మూమెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇండస్ట్రీస్ గ్రోత్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో పరిశ్రమల యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే పరిశ్రమలు అనేటువంటివి డెవలప్ అవుతాయో దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రాంతంలో ఒక పరిశ్రమని నిర్మించారనుకోండి, దానికి ఏం కావాలా? ఎంప్లాయీస్ కావాలి. సో ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే
ఒక ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుంది, పేదరిక నిర్మూలన అనేటువంటిది జరుగుతుంది, పావర్టీ అనేటువంటిది పోతుంది. ఎప్పుడైతే పావర్టీ పేదరిక నిర్మూలన జరుగుతుందో దాని ద్వారా ఏం జరుగుతుంది అండి, ఆ కుటుంబంలో విద్యా వ్యవస్థ పెరుగుతూ ఉంది. పేదరికం లేదనుకోండి, కావాల్సినటువంటి సఫిషియెంట్ ఫుడ్ ఉందనుకోండి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకుంటారు. సో పిల్లలు చదువుకుంటే ఏమవుతుంది, లిటరసీ అనేటువంటిది, అక్షరాస్యత అనేటువంటిది పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే లిటరసీ అనేటువంటిది పెరుగుతూ ఉందో, ఎప్పుడైతే పవర్టీ అనేటువంటిది తగ్గుతూ ఉందో దాని ద్వారా ఏం జరుగుతుందండి, ఎకనామిక్ వెల్ బీయింగ్నెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంది. దానితో పాటు ఇంకేం పెరుగుతూ ఉంటుంది, ఆ ప్రజల యొక్క హెల్త్ అనేటువంటిది పెరుగుతూ ఉంది. ఇవన్నీ పెరిగితే ఏమవుతుంది, ఆ దేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి అనేటువంటిది గణనీయంగా పెరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ బెనిఫిట్స్ ఇంపార్టెంట్. సో మీరు నేనేదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో ఈ ఇన్ఫర్మేషన్తో కంప్లీట్గా మీరు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇదే కంటెంట్ యూపీఎస్సి మీరు మెయిన్స్ రాసినా కానీ ఈ కంటెంట్ని మీరు యూస్ చేసుకోవచ్చు. రైట్. సో దాని తర్వాత నెక్స్ట్ అంశం మనం చూసుకుంటే, మనకు తెలుసు కదా చైనా, మన పొరుగు దేశమే చైనా ఉంది. చైనా ఒక పాలసీని ఫాలో అవుతూ ఉంది. ఏ పాలసీ, చెక్ బుక్ డిప్లొమసీ అంట. చైనా దేశం ఏం చేస్తూ ఉంది అండి, చెక్ బుక్ డిప్లొమసీ అనేటువంటి ఒక పాలసీని ఫాలో అవుతూ ఉన్నారు. సో చెక్ బుక్ డిప్లొమసీ ఏంటి అంటే, ఈ చైనా ఏం చేస్తూ ఉంది అంటే, ఏ దేశము ఆర్థికంగా వీక్ అవుతుందో వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంది. డబ్బులు తిరిగి కట్టలేనటువంటి పొజిషన్ వచ్చింది అనుకోండి, ఆ ప్లేసెస్ పోర్ట్లను, ఆ దేశంలో ఉన్నటువంటి పోర్ట్లను, లేకపోతే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్నో, లేదంటే ఆ దేశంలో ఉన్నటువంటి రా మెటీరియల్స్ అండి, ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా పెడుతూ ఉంది. కబ్జా పెట్టి వాటిని కైవసం చేసుకుంటూ ఉంది. అట్లా యుఏఈ వాళ్ళతో కూడా ఈ చైనా అనేటువంటిది ఈ చెక్ బుక్ డిప్లొమసీని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. సో యుఏఈ ఇండియా ఆల్రెడీ ఫ్రెండ్షిప్, మధ్యలో చైనా ఎంటర్ అయ్యి ఇండియాకి నష్టపరిచేలాగా, ఇండియాకి నష్టం చేకూర్చేలాగా అనేక కార్యక్రమాలను చేస్తూ ఉంది. సో ఇదొక సవాళ్ళుగా మనం తీసుకోవచ్చండి. ఓకేనా. సో చైనాస్ చెక్ బుక్ డిప్లొమసీ ఇదొక ఇంపార్టెంట్ ఇక్కడ. సో దాని తర్వాత ఇంకొక వ్యవస్థ, ఇంపార్టెంట్ వ్యవస్థ ఏంటి అంటే, ఇటీవల మన కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది, కపాల వ్యవస్థ అండి. సో దీన్ని కపాల సిస్టమ్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఏ దేశంలోనూ లేదు, కేవలం యుఏఈ దేశంలోనే ఉంది. సో కపాల వ్యవస్థ లేదా కఫాల వ్యవస్థ. సో కపాల వ్యవస్థ ఏంటి అంటే ఆ దేశంలోనే ఉంది. ఎవరైనా కానీ ఆ దేశానికి వెళితే, ఎంప్లాయ్మెంట్ కోసం ఆ దేశానికి వెళితే, ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత వారి యొక్క పాస్పోర్ట్స్ని లాగేసుకొని ఆ వెళ్ళినటువంటి వారిని బానిసలుగా చూస్తూ, స్లేవ్స్గా చూస్తూ, వారికి శాలరీస్ ఇవ్వకుండా, ప్రాపర్ టైంలో వాళ్ళకి ఆ లీవ్స్ అనేటువంటి ఇవ్వకుండా మానవ హక్కుల ఉల్లంఘన చేసేటువంటి ఆ యొక్క సిస్టమే కఫాలా సిస్టమ్. ఓకేనా. సో ఇది ఒక న్యూస్లో ఉంది, వెరీ ఇంపార్టెంట్. సో కఫాలా సిస్టమ్ ఏ దేశంలో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో ఉంది. సో దానికి వ్యతిరేకంగా ఆ దేశంలో చాలామంది ప్రజలు కూడా ఈ విధంగా ప్రొటెస్ట్లు అనేటువంటివి చేస్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇండియన్స్ కూడా. ఆ దేశంలో ఉన్నటువంటి ఇండియన్స్ కూడా ఈ కఫాలా సిస్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మన భారతీయులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు అంటే 30 లక్షల మంది పైగా. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో, ఆ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ బావుల్లోనో, ఆ దేశంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలోనో దాదాపు 30 లక్షలకు పైగా భారతీయులు పనిచేస్తూ ఉన్నారు అండి. సో ఇది ఇండియాకి యుఏఈకి సంబంధించినటువంటి సంబంధాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. So thank you so much. Signing off.